అదేవిధంగా పాండిచేరికి సంబంధించి ఎగ్జామినేషన్కి ఒక బోర్డు కూడా మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. ఎవరిని అడిగినా సరే ఏం చెప్తున్నారంటే పాండిచేరికి బోర్డు లేదు, అందువల్ల మా దగ్గర ప్రీవియస్ పేపర్స్ లేవు. పాండిచేరికి బోర్డు లేదు, అందువల్ల మేము ఏంటంటే ప్రాపర్గా ఎగ్జామినేషన్ కండక్ట్ చేయలేదు. పాండిచేరికి బోర్డు లేదు, అందువల్ల మేము సిలబస్ని మేము గెస్ట్ చేయలేకపోతున్నాం. ఇక్కడ పాండిచేరి మరి యానం కూడా ఉన్నది రీజనే కదా పాండిచేరిలో. మరి యానం ప్రజలు ఓటేస్తున్నాయి కదా, అక్కడ సీఎం అయినా వాట్ ఎవర్ ఏదైనా వచ్చేది. మరి అయితే యానానికి వదిలేసేది లేకపోతే అంటే యానం పీపుల్ ఓన్లీ ఫర్ ఓట్ బ్యాంకా, లేదంటే ఎవరైనా ఫైనాన్షియల్ స్టేబిలిటీ ఉంటే వాళ్ళకి యానం, లేదంటే ఓటు ఉన్న వాళ్ళు యానంలో పీపుల్ ఎలక్షన్స్ అయిపోతే వదిలేశారు. యానంకి సంబంధించిన ప్రాబ్లం ఏంటంటే మేజర్ ఇష్యూ ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన ఇష్యూ కోసం మేము ఇక్కడ ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే సైలెంట్గా మేము ఇక్కడ మా యొక్క నిరసన తెలియజేస్తున్నాం. సో మన యొక్క ఆర్యో సార్కి, అదేవిధంగా మన యొక్క ప్రభుత్వం పాండిచేరి ప్రభుత్వానికి ఈ యొక్క మీడియా ద్వారా మీరు దీన్ని ఫార్వర్డ్ చేయండి. సో రీసెంట్గా మనకి గత 15 సంవత్సరాల నుంచి ఎటువంటి రిక్రూట్మెంట్ లేదు. ఈవెన్ రిక్రూట్మెంట్ ఉన్నా సరే అది దేనికి సంబంధించిందంటే కేవలం పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినది మాత్రమే తీశారు. 2015లో మనకి యూడీసీ తీశారు. 2015లో యూడీసీ తీసిన తర్వాత నుంచి 2022 వరకు కూడా మనకి ఎటువంటి రిక్రూట్ లేదు. సో మధ్యలో మనకి పాండమిక్ 2 years మనకి కోవిడ్ రావడం వల్ల 2 years మనకి పాండమిక్ వచ్చింది. సో ఈలోగా ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏజ్ క్రాస్ అవ్వడం జరుగుతుంది. ఏజ్ క్రాస్ అవ్వడం వల్ల సో ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఛాన్స్ కావాలని మేము అడుగుతూ ఉన్నాం. సో మనకి గ్రూప్ 2 వేకెన్సీ తీశారు రీసెంట్లీ, ఎల్డీసీ తీశారు, యూడీసీ తీశారు. దానికి జనరల్ ఏజ్ 32 మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు గ్రూప్ బి అయినటువంటి అసిస్టెంట్ నోటిఫికేషన్ మన గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి జనరల్ ఏజ్ కేవలం 30 సంవత్సరాలు మెన్షన్ చేయడం జరిగింది. సో 30 సంవత్సరాలు మెన్షన్ చేయడం అన్నది దట్ ఈస్ నాట్ కరెక్ట్. వై బికాస్ అంటే గ్రూప్ సి దీని మీద తక్కువ ఉన్నదానికి 32 సంవత్సరాలు ఇచ్చి దీని మీద పెద్ద పోస్ట్కి 30 సంవత్సరాలు ఇవ్వడం అన్నది కరెక్ట్ కాదు. వై బికాస్ ఇది పాండిచేరి గవర్నమెంట్ అనేది ప్రతి ఇయర్కి లేదంటే ప్రతి 2 yearsకి ఎటువంటి రిక్రూట్మెంట్స్ తీయట్లేదు. మనకి తీసిన రిక్రూట్మెంట్కి మధ్యలో ఖచ్చితంగా ఒక 20 సంవత్సరాలు వెళ్ళచ్చు. 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో కూడా మనకి రిక్రూట్మెంట్స్ తీసినటువంటి దాఖలాలు ఉన్నాయి. రీసెంట్గా జేఈ తీశారు, జూనియర్ ఇంజనీర్. దాంట్లో కూడా ఏం చేశారు, 37 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ రిక్రూట్మెంట్ ఇచ్చారు. మరి ఈలోగా ఇంజనీరింగ్ చేసుకున్న వాళ్ళు పొజిషన్ ఏంటి అంటే ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఎడ్యుకేషన్ ఉండాలని చెప్పారు. ఎడ్యుకేషన్ ఫాలో అవ్వాలంటే ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ 30 years పెడుతుంటే మరి చదువుకోవడం అన్నది ఇంకా ఏ విధంగా అవుతుంది? మేము అడిగేది ఒకటే, మనకి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే రీసెంట్గా రైల్వేకి సంబంధించినటువంటి ఆ జాబ్ నోటిఫికేషన్లో కోవిడ్ రిలాక్సేషన్ అందించింది. సో 33 years 2 years పెంచింది. సో కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి పాండిచేరిలో ఏం చెప్పింది సెంట్రల్ గవర్నమెంట్, మేము గ్రూప్ బి వేకెన్సీకి సంబంధించినటువంటి 2 years ఎటువంటి ఎక్స్టెన్షన్ ఇవ్వట్లేదని చెప్పింది. మరి అదే కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి అండమాన్ నికోబార్లో ఎందుకు 3 years పెంచారు గ్రూప్ బి వేకెన్సీకి సంబంధించి? ఉమెన్కి ఎందుకు 38 years ఇచ్చారు? అంటే కేంద్రం యొక్క ఆధీనంలో ఉన్నటువంటి పాండిచేరికి 2 years ఇవ్వడానికి బాధ ఏంటి? సో ఈ విధంగా ఏవైతే గ్రూప్ సికి 2 years పెంచారో అదేవిధంగా గ్రూప్ బికి ఎస్ఐకి సంబంధించి, అసిస్టెంట్కి సంబంధించి, లేదంటే టీచర్కి సంబంధించి ఇవన్నిటికి కూడా సెటిల్ అవ్వాలంటే మినిమం నాలెడ్జ్ ఉంటుంది. సో 2 years ఎక్స్టెన్షన్ ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి చాలామంది ఏమవుతారంటే లబ్ధి పొందడం జరుగుతుంది. మేము డైరెక్ట్గా గవర్నమెంట్ జాబ్ అడగట్లే, మేము జాబ్ రాయడానికి అవకాశం అడుగుతున్నాం. మేము డైరెక్ట్గా మాకు అసిస్టెంట్ వేకెన్సీ ఇచ్చేయండి, లేదంటే మేము అసిస్టెంట్ అయిపోతామని అడగట్లే, మేము ఎగ్జామినేషన్ రాయడానికి ఛాన్స్ ఇవ్వండి చెప్తున్నాం. సో మరి ఎన్ని రోజుల నుంచి ఏం చేశారు? ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఏం చేస్తారంటే నోటిఫికేషన్ ఇవ్వాలి కదా. ఎంతమంది ఒక ఇయర్కి 3 మంది బయటకు వస్తున్నారు గ్రాడ్యుయేట్స్ అయ్యి, కొంతమంది వేరే చేసి వస్తూ ఉంటారు. 2 years మీరు ఇవ్వకపోతే ఛాన్స్ ఏమవుతుంది అక్కడ? అంటే కేవలం ఇక్కడ స్టూడెంట్స్ అన్నది కేవలం అంటే ఓట్ బ్యాంక్ పర్పస్ యూజ్ చేస్తున్నారా? సో మాకు 2 years అన్నట్టు మస్ట్ ఏజ్ రిలాక్సేషన్ కావాలి. సో అలాగైతే ప్రతి చోట ఇస్తున్నారు. రీసెంట్గా మద్రాస్ హైకోర్టు కూడా ఏం చేస్తుంది, గ్రూప్ బీకి సంబంధించిన పాండిచేరి వేకెన్సీస్కి 2 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చినప్పుడు మరి జ్యుడిషియరీ ఈ యొక్క పాండిచేరి గవర్నమెంట్ ఇవ్వకపోవడానికి ప్రాబ్లం ఏంటి? అంటే ఇక్కడ నుంచి క్వశ్చనరీ లేదు. యానం అన్నది ఏమైపోయిందంటే కేవలం ఎస్ ఒకరికి వచ్చిందా ఒక ఎనఫ్ అయిపోయింది అంతే. ఇంకా పాండిచేరిలో ఈరోజు అట్లీస్ట్ ఒక 1000 మంది ర్యాలీ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే మీరు నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ ప్రజల్ని ఈ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే మీరు కోర్టులు వేసుకోండి, లేదంటే మీరు ర్యాలీ చేసుకోండి అంటే వాల్యుబుల్ టైం అంతా కూడా ఇలాగ మీరు నాశనం చేసి పాడేస్తున్నారు. కొంతమంది బాగా ఇబ్బంది పడిన వాళ్ళు బయటకు వస్తున్నారు, రిమైనింగ్ కొంతమంది ఏమవుతున్నారు వచ్చినటువంటి ఆ లబ్ధితో వాళ్ళు జాబ్స్ చేస్తూ వస్తున్నారు. సో ఈ విధంగా ఒక ఎస్సీకి లేదంటే ఒక ఎంబీసీకి ఒక ఓబీసీకి వీళ్ళందరికీ కూడా ఈవెన్ ఈ యొక్క మైగ్రేషన్ అన్న కాన్సెప్ట్ లేకపోతే ఈ రోజుకి నుంచి వస్తున్న అవసరం లేదు. ఎందుకు వాళ్ళకి 35 years ఉంటుంది, 33 years ఉంటుంది, వాట్ ఎవర్ వాళ్ళ యొక్క ఏజెస్ ఉన్నాయి.
సో ఈ పాయింట్ ఆఫ్లో మేము ఈ యొక్క ఆర్యవ గారిని అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పాండిచేరిలో వాళ్ళు ఏ విధంగా అయితే ఈ యొక్క శాంతిగా ర్యాలీ చేస్తున్నారో అదేవిధంగా మేము కూడా ఆ యానంలో శాంతిగా ఇక్కడికి వచ్చి మేము ప్రొటెక్ట్ చేసి మా యొక్క ప్రాబ్లం తెలియజేయడం జరుగుతుంది. దానికి మన యొక్క దయానీయ ఆ మొన్న ఈ యొక్క యువ నాయకులు కూడా ఏంటంటే మద్దతు నిలవడం జరుగుతూ వచ్చింది. సో అందరూ కూడా దయచేసి ఈ యొక్క 2 years ఏజ్ రిలాక్సేషన్ వచ్చేలాగా కృషి చేస్తారని అడుగుతూ ఉంటున్నాం. అదేవిధంగా పాండిచేరికి సంబంధించి ఎగ్జామినేషన్కి ఒక బోర్డు కూడా మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. ఎవరిని అడిగినా సరే ఏం చెప్తున్నారంటే పాండిచేరికి బోర్డు లేదు, అందువల్ల మా దగ్గర ప్రీవియస్ పేపర్స్ లేవు. పాండిచేరికి బోర్డు లేదు, అందువల్ల మేము ఏంటంటే ప్రాపర్గా ఎగ్జామినేషన్ కండక్ట్ చేయట్లేదు. పాండిచేరికి బోర్డు లేదు, అందువల్ల మేము సిలబస్ని మేము గెస్ట్ చేయలేకపోతున్నాం. ఇక్కడ పాండిచేరి మరి యానం కూడా ఉన్నది రీజనే కదా పాండిచేరిలో. మరి యానం ప్రజలు ఓటేస్తున్నాయి కదా, అక్కడ సీఎం అయినా వాట్ ఎవర్ ఏదైనా వచ్చేది. మరి అయితే యానానికి వదిలేసేది లేకపోతే అంటే యానం పీపుల్ ఓన్లీ ఫర్ ఓట్ బ్యాంకా, లేదంటే ఎవరైనా ఫైనాన్షియల్ స్టేబిలిటీ ఉంటే వాళ్ళకి యానం, లేదంటే ఓటు ఉన్న వాళ్ళు యానంలో పీపుల్ ఎలక్షన్స్ అయిపోతే వదిలేశారు. మన యూడీసీలో ఏం చేసింది, ఇచ్చింది 100 వేకెన్సీస్ ఇస్తే 150 వేకెన్సీస్ వెయిటింగ్ లిస్ట్లో తీస్తారా? అదే 150 ఇంకో 2 నోటిఫికేషన్స్ వేస్తే మేము ఈ రోజుకి నుంచాం కదా. మేము అసిస్టెంట్ కోసం మేము అడగం కదా. ఆ 150 వేకెన్సీ 110 120 మాకు నోటిఫికేషన్ ఇచ్చారు. 200 దాకా దగ్గరికి ఏం చేస్తారు, మళ్ళీ వెయిటింగ్ లిస్ట్లో తీశారు. అదే 200 వెయిటింగ్ లిస్ట్ తీయకుండా ఇంకొక నోటిఫికేషన్ వేస్తే మేము ఈరోజు మేము చేసిన తప్పులన్నీ కూడా అక్కడ మేము దాన్ని ఏం చేసాం క్లియర్ చేసుకుని యూడీసీ అవుతుంది కదా. 36 మార్కులు వచ్చాయి, అయినా నో జాబ్. వై? బికాస్ మైగ్రేషన్ ఈక్వల్ టు జనరల్. 3 వెయిటింగ్ లిస్టులు వచ్చాయి యూడీసీకి, 1 కాదు 2 కాదు 3. అంటే ఒక్కసారి పాండిచేరిలో ఒక జాబ్ రాస్తే చాలు, ఇంకా మిగతా అన్నీ కూడా వెయిటింగ్ లిస్ట్లో రిక్రూట్ చేస్తూ ఉంటారు అంతే. అంటే మీకు 10 మార్కులు వచ్చినా 20 మార్కులు వచ్చినా సెకండరీ. ఒకసారి మీరు రాయండి, మీ లైఫ్లో ఇంకా వెయిటింగ్ లిస్ట్లోనే తీసేస్తారు మిగతా జాబ్లన్నీ. అంటే ఇక్కడ అడిగే క్వశ్చనరీ లేదు, నేను అడిగేవాళ్ళు లేరు. అడిగేవాళ్ళు లేకపోవడం వల్ల ఏమైందంటే ఒక 10 జాబ్లు వస్తున్నాయి యానానికి హ్యాపీ, ఆ 10 జాబ్లు వచ్చినాయి సరిపోయినాయి. లేదంటే కొంచెం తెలిసిన వాళ్ళు పాండిచేరి వెళ్తున్నారు, అక్కడ చదువుకుంటున్నారు, వాళ్ళు అక్కడితో సరిపోయింది అంతే. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు పొజిషన్ ఏంటి, మేము ఏపీలో ఉన్నాం, మేము ఇక్కడ ఏపీ పాయింట్ ఆఫ్లో చదువుతున్నాం, మీరు పాండిచేరి టెక్స్ట్ బుక్కి సంబంధించిన బ్యాక్ సైడ్ బిట్లు ఇచ్చేస్తున్నారు. మేము ఎలా దాంట్లో మేము సాల్వ్ చేస్తాం? మన అక్కడున్న సిలబస్ ఏంటి మీరు ఇంప్లిమెంటేషన్ చేసి అవే టెక్స్ట్ బుక్స్ మాకు ప్రొవైడ్ చేస్తే మేము చదువుకుంటాం కదా. మేము ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే 1.5 day పడుతుంది. పాండిచేరి వెళ్ళడానికి మాకు అక్కడ 1.5 day పడుతుంది. అక్కడికి వెళ్ళి మేము ఏ కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వాలన్నా లాంగ్వేజ్ బ్యారియర్, తమిళ్లోనే చెప్తున్నారు ఇంపార్టెంట్ పాయింట్స్. పోనీ మేము అక్కడ ఉండి ఏదైనా సాధిద్దామంటే మాకు అక్కడ వాళ్ళతో మేము కమ్యూనికేట్ అవ్వలేము. కమ్యూనికేషన్ అవ్వాలి కదా. ఇప్పుడు మాకు ఒక ప్రజాప్రతినిధి ఉన్నారు, వాళ్ళు పోరాటం చేయాలి. ఏమని యానానికి కూడా మీరు ఏ సిలబస్ని మెన్షన్ చేస్తున్నారు అదే సిలబస్ని మీరు మెన్షన్ చేయండి చెప్పాలి. ఈవెన్ నేను గ్రూప్ డి రాసినప్పుడు నాకు ప్రిలిమ్స్ క్వాలిఫై అయింది. ఎందుకు క్వాలిఫై అయింది? అక్కడ సిస్టమ్ ఉంది, ఒక ప్యాటర్న్ ఉంది, ఒక ఇది ఉంది. హిస్టరీ అంటే హిస్టరీకి 20 మార్కులు ఇచ్చాడు. హిస్టరీ నేను చదివాను 20 మార్కులు. ఈరోజు నేను నాన్ లోకల్ కోటలో ఏపీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ అయిపోయింది. రా ఎందుకు మరి పాండిచేరిలో నేను యూడీసీ కోటలో పోయాను అంటే నా తప్పు కాదు, నేను ఒక ప్యాటర్న్ ఫాలో అయ్యాను. వాళ్ళ యొక్క ప్రజల యొక్క లబ్ధి కోసం ఏం చేశారు, వాళ్ళకి సరౌండింగ్స్లో మేక్ చేసుకుంటూ వచ్చాను. సో దీని మీద మన యొక్క యానం ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా ఫోకస్ పెట్టాలి. నేను చాలాసార్లు ఇది రైస్ చేశాను, అక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియడం లేదు. లేదంటే అక్కడ సంబంధించిన లోకల్ న్యూస్ ఛానల్ యానంలో ఇక్కడ పబ్లిసిటీ ఏదో చేయాలి. అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ తెలియాలి ప్రజలకి, అప్పుడే కదా మనం క్వశ్చన్ చేయగలం. ఇది ఒక డెమోక్రసీ. డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం చెప్తూ ఉంటాం కదా. ప్రజాస్వామ్యం అంటే ప్రజల కోసం ప్రజల కొరకు ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వమే ప్రజాస్వామ్యం. మేము వేసేస్తాం, ఓటు వేసేస్తాం. దేనికేస్తాం ఓటు? దేనికేస్తాం జనరల్గా బాయ్, దేనికేస్తాం ఓటు? ఎందుకు వేస్తామంటే ఇలాగ మాకు ఏజ్ పెంచంగానే ఇలా పట్టుకోవడానికి ఓటు వేస్తాం. ఇక్కడ మేమేమి 50. ఆంధ్రప్రదేశ్లో జనరల్ ఏజ్ ఎంత అనుకుంటున్నారు? గ్రూప్ డికి 40 years. పాండిచేరిలో 30 సంవత్సరాలు అంటే జనరల్ ఏజ్. సో దీనికి శాశ్వత పరిష్కారం కావాలి. సో ప్రజానాయకులు అయినటువంటి మన మొన్న అన్నయ్య అదేవిధంగా దయాన్ని కూడా నేను చెప్పేది ఏంటంటే దీన్ని ప్రజల యొక్క ప్రజాప్రతినిధి యొక్క దృష్టికి తీసుకువెళ్ళండి. ఏదైనా నోటిఫికేషన్ ఇచ్చారంటే మస్ట్ అండ్ షుడ్ అందరూ లైబ్రరీలో కూర్చునిలా ఉండాలి తప్ప అందరూ వచ్చి ఆర్య ఆఫీస్ దగ్గర కానీ లేదంటే ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్ళి మాకు ఏజ్ పెంచండి, మాకు ఈ ప్రాబ్లం అని చెప్పుకునేలా ఉండకూడదు. సో జనరల్గా దయచేసి ఇది నేను తప్పు మాట్లాడానో కరెక్ట్ మాట్లాడానో నాకు తెలియదు. ఇది నేను అనుభవించేటువంటి ఒక బాధ. ఐ కంప్లీటెడ్ మై పీజీ అండ్ ఆల్సో ఐఎమ్ డూయింగ్ బీఈడీ అండ్ ఆల్సో డూయింగ్ అనదర్ పీజీ. ఎందుకు చేస్తున్నాం? లైఫ్లో సెటిల్ అవ్వాలనే కదా. 32 సంవత్సరాలు 30 సంవత్సరాలు పెట్టేస్తే ఇంక చదవడం ఎందుకు? ఇంకా చిన్నప్పటి నుంచి ఇంకేదో పనికి వెళ్ళిపోతాం. ఇంకా పనికి వెళ్ళిపోతే మీకు కావాల్సింది ఏంటి? ముద్ర వేయడమే కదా. ఓటే కదా కావాలి, ముద్ర వేస్తాం వచ్చేసి. సో దయచేసి ప్రతి ఒక్కరు సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ ఉంటేనే
ఏదన్నా పాసిబుల్ అవుతుంది. అటువంటిది ఎడ్యుకేషన్ అంటే నేను పాస్ అయిపోయి వచ్చేది ఎడ్యుకేషన్ కాదు, వీఆర్ గెయినింగ్ నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ గెయిన్ అవ్వాలంటే మనకు టైం పడుతుంది. మేము అసిస్టెంట్కి మాకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతున్నాం. డైరెక్ట్గా మాకు అసిస్టెంట్ జాబ్ ఇవ్వండి అని అడగట్లే. అసిస్టెంట్ జాబ్ ఇవ్వండి అని అడిగితే అది ప్రాబ్లం. సో మేము అడుగుతుంది ఏంటి, అసిస్టెంట్ అప్లై చేసుకోవడానికి మాకు 2 years ఏజ్ రిలాక్సేషన్ కావాలి. అక్కడ పాండిచేరిలో అట్లీస్ట్ ఒక 500 నుంచి 1000 మెంబర్స్ అక్కడ ర్యాలీ చేస్తున్నారు. ఇక్కడ మేము ర్యాలీ అయితే ఎటువంటి ఏమీ చేయట్లేదు. సో ఇక్కడ మా డిమాండ్స్ ఏంటంటే మస్ట్ అండ్ షుడ్ మాకు 2 years ఏజ్ రిలాక్సేషన్ పెంచాలి. దాని తర్వాత వాళ్ళకి కొన్ని పేపర్స్ తమిళనాడులో ఇప్పుడు వాళ్ళకి తమిళ రీజనల్ లాంగ్వేజ్ తమిళగాని ఇచ్చారా, మస్ట్ అండ్ షుడ్ ఇక్కడ కూడా మీరు రీజనల్ లాంగ్వేజ్ తెలుగు ప్రొవైడ్ చేయాలి. అక్కడ మీరు ఏదైతే మీరు పర్టికులర్గా మాకు మీరు ఈ సిలబస్ ఏదని చెప్తున్నారో అదే సిలబస్ మాకు ఇక్కడ అవైలబిలిటీ ఉండాలి. ఎందుకంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ది పాండిచేరి గవర్నమెంట్ కాబట్టి ఇక్కడ లైబ్రరీలో అక్కడ ఏ బుక్స్ ఫాలో అవుతున్నారో అయ్యే బుక్స్ మాకు ఇక్కడ లైబ్రరీలో అవైలబిలిటీ ఉండాలి. లేదా అక్కడ ఏదైతే ఇన్స్టిట్యూట్లో మీరు టైఅప్ అయ్యి మాకు కూడా ఇక్కడ మీరు ఇన్స్టిట్యూట్ పెట్టాలి. మీరు ఇక్కడ శ్యామ్ ఇన్స్టిట్యూట్ని పెట్టినా సరే నో యూస్. ఎందుకు, సిలబస్ వేరియేషన్ వచ్చేస్తుంది. మీరు ఇక్కడ బాలలత మేడం తీసుకొచ్చినా నో యూస్ అవ్వదు. అక్కడ ఏం జరుగుతుందో మాకు కూడా ఇక్కడ కావాలి. వై బికాస్ ఇది కూడా వన్ ఆఫ్ ది పార్ట్. ఇక్కడ సఫర్ అయ్యేది 2 రీజన్స్ సఫర్ అవుతున్నాయి. ఒకటి యానో, 2 మాహే. వాళ్ళిద్దరే సఫర్ అవుతున్నారు. మాహే పాపం వాళ్ళ కేరళలో ఉండడం వల్ల వాళ్ళు మలయాళీస్కి వెళ్ళిపోతున్నారు. ఇద్దరు లబ్ధి పొందుతున్నారు. ఒకటి కేరళ కార్యకలో, 2 పాండిచేరి బాగా లబ్ధి పొందుతుంది. యానం ఇప్పుడు పొజిషన్స్ మారే, యువనాయకులు వచ్చారు. వాళ్ళ మీద మాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ ప్రాబ్లం వాళ్ళు సాల్వ్ చేస్తారు, వాళ్ళు తీసుకుంటారని నాకు నమ్మకం ఉంది. సో నా యొక్క డిమాండ్స్ ఇవి. సో 2 years ఏజ్ రిలాక్సేషన్స్ మస్ట్ అండ్ షుడ్ ఇవ్వాలని మేము హార్ట్ఫుల్గా అడుగుతున్నాం. దాన్ని ఈవెన్ తమిళ లాంగ్వేజ్లో కానీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తే మస్ట్ అండ్ షుడ్ మాకు తెలుగులో కూడా ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి. దాని తర్వాత ఇంకోటి, పాండిచేరికి సంబంధించినటువంటి ప్రతి రిక్యూర్కి కూడా మా యానో స్టూడెంట్స్ అక్కడికి వెళ్తున్నారు. వాళ్ళు హ్యాపీగా అక్కడే కూర్చుంటున్నారు. వాళ్ళు అక్కడే గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎందుకు జంపులు చేయలేరు? యానోలో గ్రౌండ్ ఉంది కదా, వాళ్ళు ఎందుకు రప్పించారు ఇక్కడికి? చెప్పండి. టుడే మీరు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు కాబట్టి మేము మీడియా దర్శనం నుంచి ఏంటంటే మీకు క్వశ్చన్ ఇస్తాం. చెప్పండి. ఈరోజు మీరు ఇక్కడ వచ్చి మీ యొక్క సందర్భాన్ని తెలుపుతున్నారు కాబట్టి మీ ప్రభుత్వం మారింది కదా, మీరు ప్రభుత్వం మారినప్పుడు ఇక్కడ యువ నాయకులు కొత్తగా వచ్చారు, వాళ్ళ మీద నమ్మకం, వాళ్ళ దృష్టికి మీరు వెళ్ళారా? సో ఇప్పుడు ఇది అయిన తర్వాత మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ మన యొక్క రీజనల్ అడ్మినిస్ట్రేషన్కి మా యొక్క వినతిని తెలియజేసిన తర్వాత మస్ట్ అండ్ షుడ్ వీఆర్ అప్రోచ్డ్ అవర్ పొలిటీషియన్స్. మేము ఖచ్చితంగా కూడా వాళ్ళు కూడా అప్రోచ్ అయ్యి మా యొక్క సొల్యూషన్ చెప్తున్నాం. మేము రీసెంట్గా కూడా వాళ్ళతో టచ్లోనే ఉన్నాం. వై బికాస్ ఇక్కడ మెయిన్ మీరు మీడియా అన్నారు కాబట్టి మీకు ఒక ప్రాబ్లం చెప్తున్నాం. ఇండియాలో ఎక్కడ లేనటువంటి ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ పాండిచేరిలో ఉంది, దట్ ఈస్ ద మైగ్రేషన్. ఎగ్జాక్ట్లీ ఇండియాలో ఎక్కడ లేదు. అవర్ స్మాల్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చేసినప్పుడు ఎంత మీరు పోరాటం చేస్తున్నారు, అదేవిధంగా కూడా మీరు సాధారణమైన నాయకుల దగ్గర కానీ లేదంటే ఇంకా మీ యొక్క వెనకాల మీకు టీం లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళతో కూడా మీరు సమావేశించి చర్చలు జరిపి మీరు ఇంకా చేసే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఈ ప్రాబ్లం అయితే ఈవెన్ మాకు ఇప్పుడు కానీ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చినా సరే మేము ఖచ్చితంగా మేము ఆర్జినల్ మైగ్రేషన్ అన్నదాంట్లో ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. అంటే నేను చెప్తున్నాను ఏంటంటే అందరికి ఇవ్వమని మేము చెప్పాం. మీకు ఒక ఇండియా ఈజ్ టోటలీ డిపెండ్స్ ఆన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆ కాన్స్టిట్యూషన్ ఏదైనా మీరు ఒకసారి చూడండి. నేను నా ప్రాబ్లం ఒకటే చెప్తున్నాను. 1964 ఎక్కడ, 2001 ఎక్కడ? ఒకసారి మీరు మీడియా కాబట్టి మీరు ఆలోచించండి. 1964 ఎక్కడ, 2001 ఎక్కడ? మనకి ఇండియా కాన్స్టిట్యూషన్లో ఎస్సీస్కి రిజర్వేషన్ ఎందుకు ప్రొవైడ్ చేశారంటే వాళ్ళు బాగా బ్యాక్ డ్రాప్ ఉన్నారు, కొంచెం సపోర్ట్ ఇస్తే దేర్ కేమ్ టు ఫ్రంట్ లైన్. ఎప్పుడైతే మీరు డెవలప్ అయ్యారో ఆటోమేటిక్ ఏమవుతుంది, మీకు ఒక మెచ్యూరిటీ వస్తుంది. దెన్ యూ కెన్ లీవ్ ఇట్ యువర్ రిజర్వేషన్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తారు కదా. బట్ 1964 నుంచి మీరు కన్సిడర్ చేస్తూ ఉంటుంటే 1964 నుంచి మీరు కన్సిడర్ చేశారు. 1964 కన్నా ముందు ఉన్న వాళ్ళు ఎస్సీ ఆర్జన్స్, 1964 తర్వాత వచ్చిన వాళ్ళు ఎస్సీ మైగ్రేషన్గా కన్సిడర్ చేశారు. పోలే కన్సిడర్ చేశారు, మాకు బాగలేదు. అది ఏంటంటే అది ఈ గవర్నమెంట్ పెట్టినారు. మరి ఇక్కడే పుట్టి ఇక్కడే చదువుకున్న వాళ్ళ పొజిషన్ ఏంటి అంటే మేము ఆంధ్ర వెళ్తే అక్కడ మైగ్రేషనే, ఎక్కడ ఉన్నాయి ఇక్కడే మైగ్రేషన్. మేము చదువుకోవడం ఇంకెందుకు అని మీరు చెప్పారు కదా. మైగ్రేషన్స్కి నాట్ అలౌడ్ టు ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే పుడిచేరి అని చెప్పేస్తే మేము ఏదో వర్క్ నేర్చుకుంటాం. సో ఐ హ్యావ్ 30 years. నేను మొత్తం నా లైఫ్ సగం లైఫ్ ఇక్కడ దేంట్లో అయిపోయింది, చదువులోనే అయిపోయింది. టీటీసీ చేశాను, యూసీ అయింది, పీసీ అయింది, బీఈడీ అవుతుంది, ఇంకో పీసీ అవుతుంది. నా ఉద్దేశం ఏంటి, ఎంత చదువుకుంటే అంత ఉపయోగం.
మరి ఇక్కడ సపోర్ట్ లేకపోతే ఇంకెంత చదువుకుంటే ఎంత ఉపయోగం ఇంకేముందో చెప్పండి మాట మీరే చెప్పండి జనరల్గా సార్. సో మేము మస్ట్ అండ్ షుడ్ మేము ఏం చేస్తామంటే నేను వీడియో వెరిఫైగా చెప్పాను. ఇప్పుడు ఇది మా ప్రాబ్లం. సో అన్నయ్య మాట్లాడతారు మీరు కూడా.